వెల్కమ్ టు కేఎస్కే మ్యాథ్ జోన్. మన వీడియోస్ను ఆదరిస్తున్న వారందరికీ ధన్యవాదాలు. మొదటిసారిగా ఈ వీడియోని చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. 2024 ఎలక్షన్ డ్యూటీకి నియమింపబడ్డ ఉద్యోగులందరూ కూడా ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఎన్నికలలో పాల్గొనడం మన యొక్క బాధ్యతగా భావించాలి. శిక్షణ తరగతులకు హాజరయ్యి అక్కడ ఇచ్చిన పీఓ హ్యాండ్బుక్ను పూర్తిగా చదవాలి, అర్థం చేసుకోవాలి. మరియు భారత ఎన్నికల సంఘం ఇచ్చిన నియమ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలి. ఎలక్షన్ డ్యూటీ ముఖ్యంగా 3 భాగాలుగా ఉంటుంది: బిఫోర్ ద పోల్ డే, డ్యూరింగ్ ద పోల్ డే, ఆఫ్టర్ ద పోల్ డే. మనకు అలాట్ చేయబడిన కాన్స్టిట్యున్సీకి చేరుకుని అక్కడ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఇవ్వబడిన ఐటమ్స్ అన్నీ కూడా సక్రమంగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. దీనిని ఎనాక్సర్ 3 అంటారు. ఇందులో పింక్ కలర్కి సంబంధించినవి అసెంబ్లీకి, వైట్ కలర్కి సంబంధించినవి పార్లమెంట్కు విడివిడిగా తీసుకోవాలి. సాయంత్రానికి పోలింగ్ స్టేషన్కు చేరుకుని అక్కడ ఇవ్వబడిన పోస్టర్స్ అన్నీ కూడా అతికించుకోవాలి. కవర్స్ అన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి. పోలింగ్ ఏజెంట్లను నియామకం చేసుకోవాలి. ప్రతి పోలింగ్ స్టేషన్లో ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్తో పాటుగా ఏపీఓ మరియు 4 ఓపీఓస్ ఉంటారు. వారి యొక్క డ్యూటీస్ ఇక్కడ చూడండి. సెకండ్ డే ప్రాసెస్. ఇందులో మాక్ పోల్ నిర్వహించుకోవాలి. ఇది యాక్చువల్ పోల్ కంటే 90 నిమిషాల ముందుగా నిర్వహించాలి. దీనిలో మినిమం 50 ఓట్స్ పోల్ చేయాలి. అదేవిధంగా పోలింగ్ ఏజెంట్లు మరియు మైక్రో అబ్జర్వర్ సమక్షంలో ఈ మాక్ పోల్ నిర్వహించాలి. తర్వాత మాక్ పోల్ యొక్క రిజల్ట్ను నోట్ చేసుకోవాలి. ఎనాక్సర్ 5 పార్ట్ 1లో ఈ వివరాలు నోట్ చేయాలి. తర్వాత వీవీప్యాట్లో ఉన్న స్లిప్స్ రిమూవ్ చేయాలి. సియునో సిఆర్సి ప్రాసెస్ నిర్వహించాలి. సీలింగ్ కరెక్ట్గా చేసుకోవాలి. మాక్ పోల్కు స్లిప్స్ అన్నీ కూడా ఒక బ్లాక్ ఎన్వలాప్లో ఫోల్డ్ చేసి సీల్ చేయాలి. జాగ్రత్తగా 1-2 సార్లు చెక్ చేసుకుని పని నిర్వర్తించుకోవాలి. యాక్చువల్ పోల్ స్టార్ట్ అయ్యే ముందుగా 17Aలో సియులో ఎటువంటి ఓట్లు లేవు అని నమోదు చేయాలి. తర్వాత ప్రతి 2 గంటలకి కూడా ఎన్ని ఓట్స్ పోల్ అయ్యాయో నోట్ చేసుకోవాలి. మేల్, ఫిమేల్, ట్రాన్స్జెండర్స్కు సెపరేట్గా మన మార్క్డ్ కాపీలో టిక్ పెట్టుకోవాలి. ఇండెలిబుల్ లింక్ చర్మంలో కలిసేటట్లుగా పెట్టాలి. ఈవీఎంలో ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే ఎస్ఓ గారికి రిపోర్ట్ చేయాలి. హ్యాండ్బుక్లో ఇచ్చిన విధంగా ఆఫీసర్స్ను సీటింగ్ ప్లాన్ సెట్ చేసుకోవాలి. ఇది పోల్ డే నాడు నిర్వర్తించవలసిన కార్యక్రమాల యొక్క ఫ్లో చార్ట్. దీనిని క్షుణ్ణంగా పరిశీలిస్తే మనకు ఏ పని తర్వాత ఏది చేయాలో ఈజీగా అర్థమవుతుంది. ఈ నాలెడ్జ్తో పాటుగా ఈవీఎం మిషన్స్ ఏ విధంగా పనిచేస్తున్నాయో కొంత టెక్నికల్ నాలెడ్జ్ కూడా ఖచ్చితంగా అందరికీ తెలిసే ఉండాలి. వాటి యొక్క అసెంబ్లింగ్ మరియు ఏదైనా ప్రాబ్లం వస్తే ఎట్లా ఫేస్ చేయాలి, ఏ విధంగా రిజాల్వ్ చేసుకోవాలి తెలుసుకోవాలి. ఎలక్షన్ సమయంలో ఎదురయ్యే వివిధ రకాలైన స్పెషల్ కేసెస్ను గురించి మన పీఓ హ్యాండ్బుక్లో చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. దానిలో పేజ్ నెంబర్ 55 నుండి 60 వరకు చాప్టర్ 5లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. వీటన్నిటిని కూడా మనకు ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం ఒకరి బాధ్యత మాత్రమే కాదు కాబట్టి ఇదంతా కూడా పోలింగ్ బూత్లో ఉన్న పోలింగ్ ఆఫీసర్స్ యొక్క సమిష్టి సహకారం వల్లనే విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని మనము నిర్వహించుకోగలుగుతాం. ఇందులో మనకు ఇవ్వబడిన రకరకాల కేసెస్ 49O, 49M, 49MA, అదేవిధంగా అండర్ ఏజ్, టెండర్ ఓట్స్, ఛాలెంజ్ ఓట్స్, బ్లైండ్ అండ్ కంపానియన్స్ ఏ విధంగా మనం సహాయం అందించాలి, ప్రాక్సీ ఓట్స్ అంటే ఏంటి, ఈ వివరాలన్నీ కూడా చాలా విపులంగా మన బుక్లో ఇవ్వడం జరిగింది. వాటిని అన్నింటినీ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎన్నికల సమయం ముగిసిన తర్వాత కూడా బయట ఓటర్స్ ఉండిపోతే వారికి నెంబర్స్ వేసిన స్లిప్స్ ఇవ్వాలి. అందరూ పూర్తయ్యారని నిర్ధారించుకున్న తర్వాత సియులో ఉన్న క్లోజ్ బటన్ను ఆఫ్ చేయాలి. కనెక్షన్స్ను సెపరేట్ చేసి టోటల్ లెక్కించుకోవాలి. ఈ వివరాలన్నీ కూడా ఫామ్ 17Cలో నమోదు చేయాలి. ఏజెంట్స్కు 17C ఇవ్వాలి. తర్వాత ఇచ్చిన సియు, బియు, వీవీప్యాట్లను వాటికి సంబంధించిన క్యారీ
బాక్సెస్లో పెట్టి సీల్ చేయాలి. పోలింగ్ ప్రశాంతంగా ముగిసిన తర్వాత థర్డ్ పార్ట్లోకి వస్తాము. ఇక్కడ రిసెప్షన్ సెంటర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనం ఇవ్వవలసిన ఫామ్స్ మరియు అనెక్జర్స్ను సెపరేట్గా ప్యాక్ చేసుకుని వాటిని రిసెప్షన్ కౌంటర్లో ఇవ్వాలి. దీనికి సంబంధించిన 6 రకాలైన ప్యాకెట్స్ తయారు చేసుకోవాలి. వాటి వివరాలు చూడండి. అదేవిధంగా అనెక్జర్స్ అన్నీ కూడా పూర్తిగా నింపాలి. కవర్స్ అన్నీ కూడా డిఫరెంట్ కలర్స్తో ఇస్తారు. ఫస్ట్ వన్ ఈజ్ ఫర్ స్ట్రాంగ్ రూమ్, సెకండ్ వన్ ఈజ్ ఫర్ స్క్రూటినీ, అండ్ థర్డ్ వన్ ఈజ్ స్టాట్యూటరీ, నాన్ స్టాట్యూటరీ అండ్ మిస్లేనియస్గా విభజించారు. అనెక్జర్స్ 23 వరకు ఉంటాయి. ఇందులో మొదటి 2 కూడా యాక్ట్స్ని తెలియజేస్తాయి. అనెక్జర్ 3 లిస్ట్ ఆఫ్ పోలింగ్ మెటీరియల్, అనెక్జర్ 4 సర్టిఫికేట్ ఆఫ్ ద ఆర్ఓ ఫర్ ఎలక్టరల్ రోల్ యూజ్డ్ యాజ్ మార్క్డ్ కాపీ. అనెక్జర్ 5 అనేది ప్రిసైడింగ్ ఆఫీసర్ యొక్క రిపోర్ట్. ఇందులో 5 పార్ట్స్ ఉంటాయి. అదేవిధంగా అనెక్జర్ 6 అనేది డిక్లరేషన్ ఆఫ్ ద పీఓ. దీనిలో కూడా 4 పార్ట్స్ ఉంటాయి. అనెక్జర్ 7 అనేది పీఓ డైరీ. అనెక్జర్ 8 అనేది ఫామ్ 17C. దీనిలో కూడా 2 పార్ట్స్ ఉంటాయి. ఇందులో మొదటి పార్ట్ మాత్రమే మనం నింపుతాము. అనెక్జర్ 9 అనేది అవుట్లైన్ ఫంక్షన్స్ ఆఫ్ ద పీఓ. అనెక్జర్ 10 అనేది పీఓ గారి యొక్క చెక్ మెమో. అంటే ఇందులో అనెక్జర్ 5 నుండి 10 వరకు కూడా పీఓ గారు నింపేవే ఉంటాయి. తర్వాత అనెక్జర్ 11 అనేది ఏజెంట్ యొక్క మూమెంట్ షీటు. అనెక్జర్ 12 అనేది స్పెసిమెన్ ఎంట్రీ పాసెస్ టు ఏజెంట్స్. అనెక్జర్ 13 అనేది అకౌంట్ ఆఫ్ ఎంట్రీ పాసెస్. అనెక్జర్ 13A అనేది ఫార్మెట్ ఆఫ్ ఏఎస్డి లిస్ట్. అనెక్జర్ 14 అనేది డిక్లరేషన్ ఆఫ్ ద ఎలక్టరల్ ఆఫ్ ఏఎస్డి. అనెక్జర్ 15 అనేది డిక్లరేషన్ ఆఫ్ ద ఓటర్ ఆఫ్ అబౌట్ ఏజ్. అదేవిధంగా అతి ముఖ్యమైనది అనెక్జర్ 17 ది టెస్ట్ ఓటుకి సంబంధించినది. తర్వాత అనెక్జర్ 18 బ్లైండ్ కంపానియన్ చేత సైన్ చేయించుకోవాలి. అనెక్జర్ 19 అనేది ఛాలెంజ్ ఓటుకి సంబంధించిన ఫీజు రిసీట్ బుక్. అనెక్జర్ 20 అనేది లెటర్ ఆఫ్ కంప్లైంట్ టు ద SHO ఆఫీసర్. అనెక్జర్ 21 అనేది మనం మెటీరియల్ ఇచ్చేటప్పుడు మనం తీసుకోవాల్సిన సంతకాల యొక్క ఎవరికైతే రిసెప్షన్ కౌంటర్లో ఇస్తున్నామో వారి చేత హ్యాండెడ్ ఓవర్ టు ద మెటీరియల్. అనెక్జర్ 22 కూడా. 23 అనేది ఓటింగ్ కంపార్ట్మెంట్స్. ఈ విధంగా అనెక్జర్ అన్నీ కూడా మనము నింపి రిసెప్షన్ కౌంటర్లో హ్యాండ్ ఓవర్ చేయాలి. ఎలక్షన్స్కి సంబంధించిన మరింత సమాచారం కోసం వెంటనే మన యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. This is your Kiran sir from KSK Math Zone. Please like, share, subscribe our channel.